కరీంనగర్ నుండి కాజీపేట్కి, హుజురాబాద్ నుండి. ఇది నేను ఎంపీగా ఉన్నప్పుడు సర్వే చేయించినాం. నా తర్వాత వచ్చినటువంటి మరి ప్రస్తుత ఎంపీ బండి సంజయ్ గారు, ఆయన ఇప్పుడు కేంద్ర మంత్రి కూడా, మరి వారిపైన కూడా మరి అక్కడ హుజురాబాద్ ప్రజలు ఇప్పుడు గెలిచినాడు ఇక్కడ, వాళ్ళందరూ ఒత్తిడి మేరకు అది కూడా వారు కూడా సర్వే అని చెప్పి అప్పుడప్పుడు పత్రికల్లో మాట్లాడుతున్నారు. కరీంనగర్ నుండి హుజురాబాద్ నుండి కాజీపేట వరకు అది కేవలము 54 కిలోమీటర్లే ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుతం ఇక్కడి నుంచి వెళ్ళి హసంపర్తి హౌజల్ దాకా రైల్వే లైన్ ఉన్నది, అట్టించినట్టు ఉన్నది. కాబట్టి ఒక చిన్న స్మాల్ మిస్సింగ్ లింక్ ఇది. ఈ రెండు అయితే ఏమవుతుందంటే ఆదిలాబాదు, నిర్మలు, ఆర్మూర్ అంటే నిజామాబాద్ జిల్లా, మెట్పల్లి, కోరుట్ల, జగిత్యాల, కరీంనగరు, హుజురాబాదు, హనంకొండ, వరంగల్లు, మహబూబాబాదు, ఖమ్మం అంటే స్ట్రేట్గా అంటే ఉత్తర తెలంగాణలో ఉన్న 10 జిల్లాలకి ఒక పెద్ద కనెక్టివిటీ, చిన్న మిస్సింగ్ లింక్స్ ఉన్నాయి అంతే. ఈ కొత్త రైల్వే లైన్ కాదు, దాదాపు 80% రైల్వే లైన్ ఉన్నది. జస్ట్ 2 మిస్సింగ్ లింక్లో గురించి వెళ్ళి మరి నిన్న అంత పెద్ద రివ్యూ మీటింగ్లో చర్చించకపోవడం వల్ల ఏమర్థమవుతుంది? తెలంగాణ సమస్యల్ని తెలంగాణ కళ్ళతోని, తెలంగాణ మనసు పెట్టి, తెలంగాణ గుండె పెట్టి ఆలోచించాలి. ఇది కేంద్ర ప్రభుత్వం రైల్వే శాఖ దగ్గర ఉన్నాయి. ఇవి అంటే లాస్ట్ లెగ్ అంటారు. ఏది ఎగ్జిక్యూషన్ అఫీషియల్స్ లాస్ట్ లెగ్ సార్ అంటే చివరి మైలు, అవి అయిపోతుంది అని అంటారు. ఇవి 2 మరి వీటి గురించి వెళ్ళి నిన్న ప్రస్తావించలేదు. ఈ 2 రైల్వే లైన్లు ఆదిలాబాద్, నిర్మల్, ఆర్మూర్ లైన్ ఒకటి, రెండోది కరీంనగర్, హుజురాబాద్, కాజీపేట్ లైన్. ఈ రెండింటిపైన మరి మీరు ఆదేశాలు ఇవ్వాలని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాను. రాష్ట్ర అధికారులు దీన్ని వెంటనే శ్రద్ధ పెట్టి మరి ప్రయత్నం చేసేసి చేయాలి. మరి 8 మంది కాంగ్రెస్ ఎంపీలు, ఇప్పుడు వరంగల్ కాంగ్రెస్ ఎంపీ, కరీంనగర్ బీజేపీ ఎంపీ, నిజామాబాద్ బీజేపీ ఎంపీ, ఆదిలాబాద్ బీజేపీ ఎంపీలు, 3 బీజేపీ ఎంపీలు, కాంగ్రెస్ ఎంపీలు. మరి వీళ్ళు వెంటనే దీనిపై శ్రద్ధ పెట్టి ఈ రైల్వే లైన్ కంప్లీట్ చేయాలి. ఎందుకు చెప్తున్నామంటే గులాబీ జెండా టీఆర్ఎస్ పార్టీ నాడు తెలంగాణ కోసమే పుట్టిన పార్టీ, తెలంగాణ తెచ్చినాం. ఈరోజు గులాబీ జెండా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ అభివృద్ధి కోసమే ఉన్న పార్టీ. కాబట్టి మా కడుపులో దేవుతుంది. ఏదైనా తప్పులు జరుగుతాయంటే, ఏదైనా విస్మరిస్తే ఊరికే ఉండం మేము. ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వ దృష్టికి తీసుకోవాల్సినటువంటి కనీస బాధ్యత మా పైన ఉన్నది. కాబట్టి ప్రెస్ మిత్రుల ద్వారా నేను ఈ లేఖ రేవంత్ రెడ్డి గారికి రాసిన లేఖను నేను రిలీజ్ చేస్తున్నాను. దీని కాపీ చీఫ్ సెక్రటరీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఎందుకంటే ఆయనే మానిటరింగ్ కమిటీకి చైర్మన్, ఈ రైల్వే ఇబ్బందులన్నిటికీ వారికి రాస్తున్నాను. అదేవిధంగా రైల్వే శాఖ సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ గారు కూడా రాస్తున్నాం. కాబట్టి వెంటనే రేవంత్ రెడ్డి గారు ఈ లేఖ పైన శ్రద్ధ పెట్టి, దృష్టి పెట్టి ఈ 2 రైల్వే లైన్ల పైన ఆదేశాలు ఇవ్వాలని చెప్పి నేను కోరుతున్నాను. జై తెలంగాణ.